హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మా కంటెంట్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫ్రెండ్స్, ఈరోజు శాంసంగ్ డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ ఏసీని అన్ఇన్స్టాల్ చేయడానికి అయితే వచ్చాము రివ్యూకి. ఇప్పుడైతే గ్యాస్ లాక్ చేస్తున్నాను. మనం గ్యాస్ లాక్ చేసేటప్పుడు ఫస్ట్ 1/4 వాల్వ్ని అయితే మనం క్లోజ్ చేసుకొని ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి అయితే 1/2 ఇంచ్ వాల్వ్ని అయితే మనము క్లోజ్ చేసుకోవాలి. మనము గ్యాస్ లాక్ అనేది ఇండోర్ ఆన్ చేసుకొని అవుట్డోర్ ఆన్లో ఉన్నప్పుడు ఫస్ట్ 1/4 పైప్ని లాక్ చేసుకొని 1 మినిట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత 1 మినిట్ అంటే ఒక 60 సెకండ్స్ లోపల మనకి రిటర్న్ వస్తుందా లేదా అని చూసుకొని రిటర్న్ పైప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 1/2 ఇంచ్ పైప్ అయితే క్లోజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇండోర్లో మనకి పవర్ సప్లై ఆపి ప్లగ్ పీకేసిన తర్వాత వైరింగ్ కిట్ అయితే మొత్తం క్లియర్గా మనము రిమూవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. డిజిటల్ ఇన్వర్టర్ మోడల్లో ఏసీసు ఇది 410 రిఫ్రిజిరెంటు. ఈ రిఫ్రిజిరెంటు మీకు R32తో కొద్దిగా మిక్సింగ్ వస్తుంది. R32 R134A ఈ రెండు మిక్సింగ్ అయితే వస్తుంది. ఈ యూనిట్ ఇన్స్టాల్ చేసింది వచ్చి మేమున్న ప్లేస్ నుంచి దాదాపు 38 కిలోమీటర్ల రేడియస్లో. దీనికి ఇండోర్ కనెక్టింగ్ వాల్ దగ్గర అయితే ఒక పిన్ వాల్ మామూలుగా 1/4 వాల్వ్ అయితే కట్ చేసి వెల్డింగ్ చేస్తున్నారు. అది ఈ ఏసీని మేము రీఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అయితే దానికి పిన్ వాల్వ్ అయితే కొత్తది వేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కనెక్టింగ్ పైప్ అంతా కూడా 1/2 ఇంచ్ పైప్ అయితే స్పానర్స్తో చేస్తున్నాము. 1/4 పైప్ అయితే వెల్డింగ్ చేస్తారు కాబట్టి దాన్ని ట్యూబ్ కట్టర్తో కట్ చేసాము. కట్ చేసిన తర్వాత రీఫిట్టింగ్ చేసేటప్పుడు 1/4 పిన్ వాల్వ్ అనేది వేసాము. అంతా కంప్లీట్ అయిన తర్వాత వాల్స్కి ఇలా టేప్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ నీట్గా.